హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 40. పల్లవి విడాకులకు అయితే డిసైడ్ అయ్యింది. సుజాత ఒక దుష్ట సౌతి తల్లి దగ్గర పెరిగింది. ఆమె ఇలాంటి ప్లాన్లు ఎన్నోసార్లు చూసింది. ముందు ఆమె ఇలాంటి సిగ్గులేని ఆడవాళ్లతో ఒంటరిగా ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సీనే వేరు. ఆమె దగ్గర డబ్బు, పవర్ రెండూ ఉన్నాయి. కావ్య లాంటి ప్లాన్లు వేసే సిగ్గులేని ఆడవాళ్లతో ఆమె పర్సనల్ గా డీల్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. దానికి ఒకే దారి, నీ అమాయకపు డ్రామా ఆపు, పైకిలే. సుజాత చాలా కోపంగా అంది. ఆమె వెంటనే కావ్యను పైకి లాగి ఇక్కడి నుండి పంపించడానికి తన చెయ్యిని చాపింది. కానీ ఆమె కావ్యను టచ్ చేయకముందే కావ్య ఏడవడం స్టార్ట్ చేసింది. అత్తయ్య గారు, నన్ను కొట్టకండి, ప్లీజ్ నన్ను కొట్టకండి. అలా మాట్లాడుతూనే కావ్య రెండు చేతులతో రాహుల్ కాలును గట్టిగా పట్టుకుంది. ఆమె సుజాత వైపుకు పాతాళం నుండి వచ్చిన రాక్షసిని చూసినట్టు భయంతో చూసింది. అమ్మో! సుజాతకు కోపంతో ఒళ్ళు మండిపోయింది. చెప్పాను కదా, వాడిని వదులు. నీకు అసలు సిగ్గులేదా? రాహుల్కి పెళ్ళైందని నీకు బాగా తెలుసు. ఎంత సిగ్గులేని దానివి నువ్వు. ఛీ, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతున్నావు. కానీ సుజాత కావ్యను ఎంత దూరంగా నెట్టడానికి ట్రై చేసినా కావ్య అంత గట్టిగా రాహుల్ కాళ్ళను పట్టుకుని ఉంది. వాళ్ళ హంగామా అప్పటికే రెండో ఫ్లోర్ లో ఉన్న గెస్టుల దృష్టిని ఆకర్షించింది. సుజాతను పల్లవి ఆపడానికి ట్రై చేసింది. సుజాతకు ఉపశమనం ఉందని, ఆమె మరీ ఎక్కువగా టెన్షన్ పడకూడదని పల్లవికి తెలుసు. అమ్మా, చాలు, ఇక ప్లీజ్ ఆపు. రాహుల్ తన చేతిని పైకెత్తి సుజాతను ఆపాడు. అతని ముఖం అప్పటికే ఎర్రబడింది. కానీ ఆ టైంలో కావ్య సడన్ గా అతని వైపుకు నడిచింది. ఇక అతను సడన్ గా అనుకోకుండా ఆమెను పట్టుకోవడానికని తన చేతిని జరిపాడు. కానీ దానివల్ల అతను అనుకోకుండా పల్లవిని తోసేశాడు. పల్లవి వెనుకే మెట్లు ఉన్నాయి. ఆమె భయంతో ముఖం పాలిపోయి గట్టిగా అరిచింది. గాలికి కొట్టుకుపోయే సన్నని కాగితంలా ఉంది ఆమె. అతను తనను వెనక్కి లాగలడని ఆశతో భయంగా రాహుల్ వైపుకు చేయి చాపింది. రాహుల్ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. అతని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. అతను పల్లవిని పట్టుకోవాలి అనుకున్నాడు. అయితే కావ్య అతన్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే అతను ఒక స్టెప్ లేట్ అయ్యాడు. రాహుల్ పల్లవిల మధ్య కేవలం కొన్ని అడుగుల దూరమే ఉంది. కానీ వాళ్ళ మధ్య అధిగమించలేని గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. పల్లవి కళ్ళల్లోని ఆశల మెరుపు మాయమైంది. రాహుల్ కోటు ఆమె భుజాల మీద నుండి జారిపోయింది. ఆమె చేతులు నిస్సహాయంగా పక్కకు వాలిపోయాయి. ఆమె నిస్సహాయంగా కళ్ళు మూసుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయింది. తాను మెట్ల మీద నుండి కింద పడిపోతానేమోనని పల్లవి అనుకుంటున్నప్పుడు సుజాత సడన్ గా ఆమెను గట్టిగా పట్టుకుంది. చివరికి పల్లవి మళ్ళీ నిలబడింది. కానీ ఆమె ఇంకా ఎంత భయపడిందంటే సుజాత చేతిని వదలలేకపోయింది భయంతో. ఆమె బాడీ కంట్రోల్ తప్పి వణికిపోయింది. తనకి ఏదైనా అయితే కాదు, కడుపులో బిడ్డ గురించి. ఇందాక జరిగిన సీన్ ఆమె మనసులో మెదులుతూనే ఉంది. రాహుల్ తనని అలా ఎలా తోయగలిగాడు? సుజాత లేకపోతే తను తన బిడ్డ ఇప్పుడు అమ్మో ఉండేవాళ్లే కాదు. గుండెల్లో పదే పదే కత్తితో పొడిచినట్లు అనిపించింది పల్లవికి. కావ్య కోసం రాహుల్ తన పట్ల ఎంత దారుణంగా బిహేవ్ చేస్తాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. రాహుల్, నువ్వు... సుజాత రాహుల్ని తిట్టబోయింది. అయితే ఆమెకు కోపం ఎంతగా వచ్చిందంటే ఇక హార్డ్ గా దగ్గడం స్టార్ట్ చేసింది. రాహుల్ ఒక క్షణం ఫ్రీజ్ అయ్యాడు. అంతా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. తను అలా అనుకోకుండా పల్లవిని తోస్తానని అతను ఊహించలేదు. ఆమె పాలుపోయిన ముఖం చూసి అతను గుండె పగిలిపోయింది. ఆమెను ఎక్కువసేపు చూడలేకపోయాడు. ఆ టైంలో ఆమెను గట్టిగా హగ్ చేసుకుని కంఫర్ట్ చేయాలని అతను ఫీల్ అయ్యాడు. పల్లవి, రాహుల్ బ్రోకెన్ వాయిస్ తో పిలిచాడు. అతను గిల్టీగా చేయి చాచి పల్లవి చేతిని పట్టుకుని సారీ చెప్పాలి అనుకున్నాడు. కానీ పల్లవి కేర్ఫుల్ గా ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె క్లియర్ గా అతనికి భయపడుతుంది. ఆమె రియాక్షన్ రాహుల్ గుండెను మరింత పిండేసింది. పల్లవికి సడన్ గా తల తిరిగినట్లు అనిపించింది. చుట్టూ ఉన్నదంతా కూడా తిరుగుతున్నట్లుగా ఉంది. ఆమె బిగుసుకుపోయిన అరచేతులను గట్టిగా నొక్కుకుంది. తను ఇంకా ఇక్కడ ఎందుకుంది? ఇక్కడ నిలబడిన కొద్దీ తను మరింత అవమానించుకున్నట్లుగా ఆమెకు అనిపించింది. సుజాత మళ్ళీ హార్డ్ గా దొగ్గింది. అప్పుడు గాని పల్లవికి స్పృహ రాలేదు. ఆమె సుజాత వీపు మీద మెల్లగా తడుతూ, అత్తయ్య గారు, ముందు మీరు కూల్ అవ్వండి, సరేనా? రండి, మిమ్మల్ని మీ రూమ్ కి తీసుకెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోవాలి అని సలహా ఇచ్చింది. ఈ రోజు ఇక్కడికి రావటం ఒక పెద్ద మిస్టేక్ అని పల్లవి అయితే అనుకుంది.
రాహుల్ కావ్యాల దగ్గరికి వెళ్ళే స్ట్రెంత్ తనకి లేదు కాబట్టి వాళ్ళ నుండి దూరంగా నడిచి వెళ్ళిపోవటమే బెస్ట్. వాళ్ళు తనకు తన బిడ్డకు హాని తప్ప ఇంకేమీ చేయలేరు. సుజాత కూడా రాహుల్ పట్ల చాలా డిసప్పాయింట్ అయ్యింది కాబట్టి వాళ్ళు వెళ్లే ముందు ఆమె అతనితో కొన్ని మాటలు చెప్పింది. పల్లవిని ఇతరులు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ విషయం నీకెందుకు చెప్పలేదో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆ బాధను తనలోనే దాచుకోవాలని ఆమె ఎందుకు డిసైడ్ అయ్యిందో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. రాహుల్, అసలు నువ్వే మగాడివి. ఛీ! రాహుల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇతరులు పల్లవిని ఇబ్బంది పెట్టారా? ఎవరు? పల్లవిని ఇబ్బంది పెట్టే గట్స్ ఎవరికొచ్చిందని అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు వాళ్ళ తల్లి మాటలకు. ఆ టైంలో కావ్య ఇంకా రాహుల్ కాళ్ళను పట్టుకోలేదు. కానీ ఆమె ఇంకా తల ఉంచుకుని నేల మీదే కూర్చుంది. ఆమె ముఖంలో మెరిసిన విక్టరీ స్మైల్ ఎవరికీ కనిపించలేదు. కన్నింగ్ గా నవ్వుకుంటూ ఉంది. ఈ రోజు జరిగిన సీన్ ఆమెకు ఒక విషయం అయితే క్లియర్ అయ్యేలా చేసింది. రాహుల్ ను కంట్రోల్ చేయటం ద్వారా సుజాతను ఈజీగా వదిలించుకోవచ్చని, సుజాతకు ఉపశం ఉందని తేలింది. రాహుల్ తన కంట్రోల్లో ఉన్నంతకాలం సుజాతకు కోపంతో ప్రాణం పోయేలా చేయగలనని ఆమె గ్రహించింది. ఇక ఆలోచన రాగానే కావ్య చేయి చాచి మళ్ళీ రాహుల్ కాళ్ళను పట్టుకుంది. అమ్మో యాక్టింగ్! ఆమె కన్నీళ్లతో పైకి చూసి జాలిగా అంది. రాహుల్, నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. రాహుల్ తల వించి ఆమె వైపుకు చూశాడు. కానీ అతను ఆమె చేతులను కూడా టచ్ చేయలేదు. బదులుగా అతను ఆమె భుజాలను పట్టుకుని పైకి లేపాడు. ఇదే బెస్ట్ టైం అని, ఈ ఛాన్స్ మిస్ కాకూడదని కావ్య అనుకుంది. ఈ నైట్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. పుకార్లకు బలం చేకూర్చేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ విధంగా ఆమె రాహుల్ ను తన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఆమె నిలబడిన తర్వాత అతని చేతుల్లోకి వాలిపోవడానికని ట్రై చేసింది కావ్య. అయితే అతను ఆమె మైండ్ చదివినట్టున్నాడు. అతను ఒక చేత్తో ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకుని ఆమె పడకుండా ఆపాడు. అప్పుడు అతను కూల్ గా అన్నాడు, నీకు బాడీలో బాగోకపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో కావ్య. ఇక ఈ మాట చెప్పి కావ్య గాయాన్ని పట్టించుకోకుండా అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాహుల్. కావ్య బాధతో ఏడ్చింది. కానీ రాహుల్ ఆమె మాటలను అస్సలు వినకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాడు. కావ్య బాడీ కొద్దిగా తూలుతుంది. ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ చాలా డేంజర్ గా మారాయి. ఇక రాహుల్ సుజాత మరియు పల్లవి వెళ్లిన దిశగానే నడిచాడు. క్లియర్ గా అతను వాళ్ళ కోసమే వెతుకుతున్నాడు అని అర్థమైంది. రాహుల్ నిజంగానే పల్లవి ప్రేమలో పడిపోయాడా? ఈ ఆలోచన కావ్య మైండ్ లోకి మెరవగానే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా ఇక హీట్ నిండిపోయింది, బాధ నిండిపోయింది, కోపం వచ్చేసింది. ఆమె పిడికిళ్ళు బిగించింది. ఆ టైంలో ఆర్తి కావ్య దగ్గరకు నడిచి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంది. కావ్య, వెళ్దాం పద, నీకు కాస్త రెస్ట్ అవసరం. ఆర్తి కావ్యను గెస్ట్ రూమ్స్ లో ఒక దానికి తీసుకెళ్ళింది. ఆర్తి తలుపు ముయ్యగానే బెడ్ మీద ఉన్న కావ్య దగ్గరికి నడిచి వచ్చి, కావ్య, ఆ ముసల్దాన్ చేతిలో నువ్వు కూడా అవమానపడ్డావా అని అడిగింది ఆర్తి. కావ్య కూడా ఆ పదం విన్నప్పుడు ఆమె ఆర్తి వైపుకి చూసింది. అప్పుడు ఆమెకు ఆర్తి ఎర్రగా వాచిపోయిన ముఖం కనిపించింది. ఏం జరిగిందో ఆమెకి వెంటనే అర్థమయ్యింది. కన్నీళ్లతో కావ్య అడిగింది, సుజాత నిన్ను కొట్టిందా? ఆర్తి పొళ్ళు కొరుకుతూ చెప్పింది, అవును, అదంతా పల్లవి వల్లే. పల్లవి లేకపోతే సుజాత తనని కొట్టేదే కాదు, తను ఇలా అవమానించబడేదే కాదు. కావ్య బాధగా ఏడ్చింది. ఆర్తి, నన్ను క్షమించు. ఈసారి నేను నీకు హెల్ప్ చేయలేనేమో. నీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నాకు నిజంగా నచ్చింది. కానీ సుజాత గారి యాటిట్యూడ్ నువ్వు చూసావుగా. దానికి తోడు పల్లవి ఇప్పుడు ప్రెగ్నెంట్. రాహుల్ గతసారి కావ్య ఆర్తి ప్రాజెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు నటించి వాళ్ళు దాని గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు ఆమె ఆర్తికి ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చి తనకు రాహుల్ కి పెళ్ళయ్యాక మరింత ఇన్వెస్ట్మెంట్ పెడతానని ప్రామిస్ చేసింది ఆర్తికు. ఏంటి, తను ప్రెగ్నెంటా? నువ్వు చెప్పేది నిజమేనా? అవును, ఆమె ప్రెగ్నెంట్. కానీ రాహుల్ కి ఇంకా ఈ విషయం తెలియదు. బహుశా బిడ్డ పుట్టే వరకు ఆగి ఆ తర్వాత ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని రాహుల్ కి విడాకులు ఇవ్వకుండా ఆపాలని అనుకుంటుందేమో అని అంటుంది కావ్య. ఆర్తి గట్టిగా అరిచింది, అది ప్రెగ్నెంటా? దాని ప్లాన్ ఏదైనా సరే నేను దాన్ని జరగనివ్వను. ఆమెకు పల్లవి మీద పగ ఉంది, చాలా ఉంది. రాహుల్ గారి ఫ్యామిలీలో పల్లవి లగ్జరీ లైఫ్ గడపడాన్ని ఆమె ఎలా టాలరేట్ చేస్తుంది?
దానికి తోడు పల్లవి నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఆ బిడ్డ రాహుల్ గారి ఫ్యామిలీకి వారసుడు అవుతాడు. అది తనకి ఏమాత్రం మంచిది కాదు. ఆర్తి కోపంతో పళ్ళు కొరికింది. ఆమె మళ్ళీ కావ్య వైపుకు తిరిగి, కావ్య, నువ్వు ఇలా వదిలేయకూడదు. నువ్వు రాహుల్ ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారు. నువ్వు దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేయాలి అంది. కావ్య ముఖాన్ని చేతుల్లో దాచుకుని మరింత గట్టిగా ఏడ్చింది. రాహుల్ నన్ను లవ్ చేసినా అది యూజ్లెస్. సుజాత గారికి పల్లవి ఆమె కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే ఇష్టం. ఆమె నన్ను ఎప్పటికీ అంగీకరించదు. ఆర్తి కళ్ళలో క్రూరత్వం మరింత పెరిగిపోయింది. కావ్య, నువ్వు టెన్షన్ పడకు. పల్లవి బిడ్డ ఈ లోకాన్ని చూసే ఛాన్స్ లేకుండా నేను చేస్తాను. కావ్యకు లోపల హ్యాపీగా ఉన్నా బయటకు చూపించలేదు. తన కష్టానికి ఫలితం దక్కిందని ఆమె అనుకుంది. ఆమె కన్ఫ్యూజన్ అయినట్టు నటించింది. ఆర్తి, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆర్తి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె ఈవిలుగా నవ్వింది. కావ్య, చూస్తూ ఉండు. త్వరలోనే నువ్వు రాహుల్ గారి వైఫ్ అయ్యేలా నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. కావ్య నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నమ్మలేనట్టు నటించింది. ఆర్తి, నువ్వా? వద్దు వద్దు, ప్లీజ్, ఇలా విరుద్ధమైన పనులన్నీ చెయ్యొద్దు. కావ్య, నువ్వు చాలా మంచిదానివి, అందుకే అది నిన్ను అలసిగా తీసుకుంది. టెన్షన్ పడుకో. నీకు రాహుల్కి పెళ్ళయ్యే బాధ్యత నాది. ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చెయ్యి. ఆర్తి మాటలు తనను ఇంపాక్ట్ చేసినట్టుగా కావ్య తలదించుకుంది. సాడ్ గా వెక్కడం స్టార్ట్ చేసింది ఏడుపు. కానీ ఎవరైనా ఆమెను దగ్గరగా చూస్తే ఆమె కళ్ళల్లో దాచలేని హ్యాపీనెస్ కనిపించేది. ఖచ్చితంగా ఆర్తిని సంతృప్తిపరచడానికి ఆమె చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు. ఆమె ఆర్తి ముందు వీక్ గా నటించడమే చాలు. ఆర్తి తన కోసం పల్లవితో డీల్ చేస్తుంది. ఒకవేళ నిజం బయటపడినా ఆమె దీని నుండి తప్పించుకోగలదు. ఎలాగైనా పల్లవికి హాని చేయమని ఆర్తిని ఎంకరేజ్ చేస్తూ కావ్య ఓపెన్ గా ఏమీ చెప్పలేదు. పల్లవితో డీల్ చేయడానికి ఆమె ఆర్తి హెల్ప్ ఎప్పుడు కూడా అడగలేదు. కాబట్టి ఆర్తి ఫెయిల్ అయినా సరే దానికే తనకు ఎటువంటి సంబంధం లేదు. ఇందులో ఆమె ఇన్వాల్వ్ అయిందని ఎవరో కూడా ప్రూవ్ చేయలేరు. ఆ టైంలో పల్లవి అప్పటికే సుజాతను ఆమె రూమ్ కి అయితే తీసుకొచ్చింది. ఆమె సుజాతను బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టింది. సుజాత పల్లవి రక్తం చుక్క లేకుండా పాలిపోయిన ముఖం చూసినప్పుడు ఆమెకు ఒకేసారి బాధ కలిగింది, రిగ్రెట్ కలిగింది. రాహుల్ పల్లవిని సరిగ్గా చూసుకోలేదని, వాళ్ళు ఎప్పటికైనా విడాకులు తీసుకుంటారేమోనని ఆలోచిస్తే ఆమెకు అసహ్యం వేసింది. సుజాత పల్లవి చేతిని పట్టుకుని, పల్లవి, నేను ఇందాక చాలా క్లియర్ గా చూశాను. రాహుల్ నిన్ను కావాలని తోయలేదు అంది. నాకు తెలుసు. పల్లవి అంగీకారంగా తలూపింది. కానీ రాహుల్ కావాలని చేశాడా లేదా అనేది ఇక ఆమెకు ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. పల్లవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. కానీ టెన్షన్ పడకు. నిన్ను మాత్రమే నా కోడలుగా గుర్తిస్తానని నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. నీ ప్లేస్ ని మరెవరూ ఖచ్చితంగా తీసుకోలేరు. నేను బ్రతుకున్నంతకాలం నీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. కృష్ణమూర్తి గారు, నేను ఎప్పుడూ కూడా నీకు సపోర్ట్ గానే ఉంటాము. నిన్ను కాపాడుతాము. పల్లవి బాధగా నవ్వింది. కృష్ణమూర్తి గారు, సుజాత గారు తన పట్ల నిజంగా చాలా మంచివారు. ఆమెకు కేవలం రాహుల్ గారి వైఫ్ అనే స్టేటస్ మాత్రమే కావాలి అనుకుంటే ఆమె చాలా హ్యాపీగా ఉండాలి. కానీ బహుశా ఆమె చాలా గ్రీడీ. ఎందుకంటే ఆమెకు రాహుల్ గారి వైఫ్ అనే స్టేటస్ మాత్రమే కాదు, రాహుల్ లవ్ కూడా ఖచ్చితంగా కావాలి. అయితే రాహుల్ తనను మళ్ళీ లవ్ చేయడం అసాధ్యం. అతను ఆమెను హర్ట్ చేస్తూనే ఉంటాడు. అతను పెడుతున్న మెంటల్ టార్చర్ ను ఆమె ఇంకా తట్టుకోలేదు. కాబట్టి పల్లవి తలెత్తి ఇకెలా చెప్పింది, అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. నాకు నిజంగానే విడాకులు కావాలి. ప్లీజ్ అత్తయ్య గారు, నాకు ఈ విషయంలో హెల్ప్ చేయండి. ఇక టైంకే రాహుల్ అప్పటికే సుజాత రూమ్ తలుపు బయటే ఉన్నాడు. పల్లవి మాటలు వినగానే అతని ముఖం ఎర్రబడింది. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.